నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన వెళ్ళారండి. సత్తిపల్లిలో ఒక బెట్టింగ్ కోసం, అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి బెట్టింగ్ పెట్టి ఆ బెట్టింగ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతే అతను కొన్ని కోట్లు, ఇంచుమించు 4 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అతను పెట్టాడండి. ఆ బెట్టింగ్ పెడితే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో ఈ అప్పుల బాధ తట్టుకోలేక, అది ఏడాది కిందట నాగమల్లేశ్వరరావు అంట ఆయన పేరు. ఏడాది కిందట నాగమల్లేశ్వరరావు ఆయన పందెం డబ్బులు ఇవ్వలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడండి. ఆయన ఎప్పుడు చనిపోయింది? గత ఏడాది జూన్ 9న చనిపోయాడు. 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. ఆయన 6వ తారీఖు పురుగుల మందు తాగి హాస్పిటల్లో చేరి 9వ తారీఖున చనిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 12వ తేదీన. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వ ఏదింపులే కారణమంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్తున్నారు. నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణము అని చెప్తున్నారండి. మీరే ఆలోచించండి. అతను చనిపోయింది వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనే ఉద్దేశంతో డబ్బులు కట్టాడండి. కడితే దీనికి ఆయన ఏమంటున్నాడంటే, చంద్రబాబు నాయుడు నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. దాని ఫలితంగానే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. ఏడాది కాలంగా శోక సముద్రంలో కుటుంబము. దీనికి సీఎం చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారు? వైఎస్ఆర్సీపీలో కమ్మ కులస్తులను ఎవరిని ఉన్నీయట్లేదంట, అందరినీ ఇబ్బంది పెడుతున్నారా అని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. ఒక మాట మాట్లాడడానికన్నా కొంచెం తెలిసి తెలియనితనం ఉండాల. పోలింగ్ జరిగింది, మీ వైసీపీ 175కు 175 గెలుస్తుందని సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టి 9వ తారీఖు విశాఖపట్నంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని బెట్టింగ్ చేసుకునే వాళ్ళకి అందరికీ మీరు చెప్పిన మాటలు విని నాగమల్లేశ్వరరావు అనే ఆయన కోట్లల్లో 3 కోట్ల 30 కోట్ల అర్థం తెలియదు, కానీ కోట్లు మట్టుకు తీసుకొచ్చాడు ఆయన. కొందరు 30 కోట్లు అంటున్నారు, కొంతమంది 3 కోట్లు అంటున్నారు, కొందరు 10 కోట్లు అంటున్నారు. ఆ డబ్బులు అప్పులు తెచ్చి ఎక్కడెక్కడో తెచ్చాడు. 4వ తారీఖున చూస్తే వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయింది. కూటమి ప్రభుత్వం 164 సీట్లకు వచ్చింది. ఆ అప్పులు అతని మీద పడితే ఆ నాగమల్లేశ్వరరావు అనే అతను ఏమి దిక్కు తెలియక వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళే వాళ్ళ నాయన అన్నాడు, ఇక్కడ ఉంటే అప్పులోళ్ళు ఇంటికి వస్తారు, నువ్వు వెళ్ళిపో గుంటూరు, కానీ గుంటూరుకు పంపించారు. గుంటూరులో వాళ్ళ తమ్ముడి దగ్గరికి పోతే వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే, 6వ తారీఖు పోయాడు వాళ్ళ తమ్ముడు ఏమన్నా అంటే, అప్పులన్నీ చేసి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు, ఏడన్నా సావకూడదా అని వాళ్ళ తమ్ముడు అంటాడు. అంటే అప్పుడు ఆయన పురుగుల మందు తాగాడు 6వ తారీఖున. 6వ తారీఖు పురుగు మందులు తాగి 9వ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే 9వ తారీఖున చనిపోయాడు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంట. చంద్రబాబు నాయుడే చంపేశాడంట. వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపేసినాడు, ఇతన్ని చంద్రబాబు నాయుడే చంపేసినాడు, అందరినీ చంద్రబాబు నాయుడు కత్తి పట్టుకొని చంపేస్తున్నారు అని చెప్తే జనాలలో కొంచెమన్నా పలసన అవుతారా? ఏమనేది లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు చంపేసినారు అంటారు. నాగమల్లేశ్వరరావు చనిపోయింది మీ వల్లనే మీరే చంపేసి మీరే విగ్రహం పెడుతున్నారు. ప్రజలు దేంతో నవ్వుకోవాలో మీరు ఆలోచించుకోండి. మీరు చంపేసి అతను బెట్టింగ్ పెట్టి కోట్లలో డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు కట్టలేక అతను చంపేస్తే, అతను చచ్చిపోతే చనిపోయిన సంవత్సరానికి పోయినాడండి ఓదార్చడానికి. ఏం ఓదార్చాడండి? ఆయన ఏమన్నా యుద్ధ వీరుడా? యుద్ధ సైన్యంలో ఏమన్నా ప్రజల కోసం మరణించాడా? లేకపోతే రైతుల కోసం పోరాడినాడా? అతను బెట్టింగ్ పెట్టి పిచ్చి పనులు చేసుకొని ప్రజల సొమ్మును అప్పులు చేసేసి అది కట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావును పోయి విగ్రహం పెట్టారు. ఏమని? ఇతను గొప్పోడని విగ్రహం పెడుతున్నారా? ఏంది ఇది పరిస్థితి? ప్రతి ఒక్కరు ఇట్లా తప్పు చేసిన వాళ్ళందరికీ విగ్రహాలు పెట్టిస్తే, మొన్న తెనాలికి పోయి
గంజాయి బ్యాచ్ని వాళ్ళు గంజాయిలో ఉన్నారు రౌడీ సీటర్లు అంటే లేదు లేదు వాళ్ళ మంచోళ్ళని వాళ్ళను ఓదార్చి వాళ్ళను కుటుంబాలను చూసి వచ్చారు. మీరు వైసీపీలో చేసే పద్ధతి ఇదేనా? లా అండ్ ఆర్డర్ మీకు తెలీదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు యువగల యాత్రంలో లోకేష్ని ఎంత ఇబ్బందులు పెట్టారు? అప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు? పవన్ కళ్యాణ్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి రానికుండా రోడ్డు మీద ఎందుకు ఆపేశారు? ఎందుకు? అప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది, ఇక గొడవలు జరుగుతాయని. ఇప్పుడు అదే కదండి. అంటే ప్రతిపక్షం లేకపోగానే లా అండ్ ఆర్డర్ గుర్తుండదా? మీరు అధికారంలో ఉంటేనే లా అండ్ ఆర్డర్ గుర్తుంటుందా? ఒక మాజీ సీఎంగా ఉన్నారు, మీరు చేసే పనులకు జనాలు నవ్వుకుంటున్నారండి. ఒక వ్యక్తిని ఒకవేళ నిజమే ఆయన మీ సృష్టిలో మీ పార్టీ కార్యకర్త బెట్టింగ్లో చనిపోయినాడు, అతన్ని మీరే చంపేసిరి, మీరే విగ్రహం పెడితిరి. మీ వల్ల ఇంకా ఇద్దరు చనిపోయారు చూడండి. అతను నాగమల్లేశ్వరరావును విగ్రహం పెట్టడానికి పోతూ ఇంకొక ఇద్దరిని చంపుకుంటా పోయాడు. చెప్పండి, ఇద్దరు చనిపోయారండి కాన్వాయ్ వాహనం ఢీ కొట్టడంతో. ఒక అతనేమో కాన్వాయ్ ఢీ కొట్టడంతో ఒకరు చనిపోయారు, ఇంకొక అతను గుండెపోటు వచ్చో లేకపోతే అతన్ని తోసేటాట్లో తెలియదు కానీ అతను చనిపోయారు. ఇద్దరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఇప్పుడు మళ్ళా పోతాడు ఓదార్చడానికి వాళ్ళిద్దరిని. చంద్రబాబు నాయుడే చంపేసినాడు వీళ్ళిద్దరిని కూడా. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు పోతారు. ఈ అంబటి రాంబాబు ఉన్నాడు, ఇతను ఓవర్ యాక్షన్ ఏం చేస్తాడంటే జనాలలో అన్నీ ఓవర్ యాక్షన్ చేస్తాడు అంబటి రాంబాబు. ఆ బారికేడ్లను తోసేస్తాడు, పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాడు, బల ప్రదర్శన, జమ సమీకరణ, రెంటపాళ్లకు 100 మందికి అనుమతిస్తే వేలాది మంది తరలించిన నేతలు బారికేడ్లను తోసి పోలీసులపైన దౌర్జన్యం, దమ్ముంటే ఆపాలంటూ అంబటి వీరంగం సినిమా చూపిస్తాడంట. మన నాగమల్లేశ్వరరావుని చంద్రబాబును పట్టున పెట్టుకున్నారు, మా పార్టీలోని కమ్మ నేతలను టార్గెట్ చేస్తున్నారు, నాని, వంశీ, అవినాష్, తలశిలపై కేసులు పెట్టారు, ఏం చేశారని వారిని వేధిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి. గొడాల నాని ఎలాంటోడు, వలమనేని వంశీ ఎలాంటోడు, అవినాష్ ఎలాంటోడు, మీరు ఎలాంటోళ్ళు నమ్మే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇంకన్నా ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష హోదా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అని మర్చిపోతున్నాడు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు అనుమతిస్తారు. నువ్వు మాజీ సీఎంగా పనిచేసినవే కొంచెమన్నా తెలుసుకోవాలి కదా. పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మీరు పోవాలి కదా. మీరే రాజ్యాంగాన్ని పాటించకపోతే ఇంకా మిగతా పార్టీ నాయకులు ఏం పాటిస్తారు? మీరు 5 ఏళ్ళు సీఎంగా పనిచేశారు. పోలీస్ వ్యవస్థ ఇది రాజ్యాంగము, ఇట్లా నడుచుకోవాలి, ఇంతమందికే పర్మిషన్ ఉంటుందని చెప్తే కూడా మీరు పోలీసులను తోసేసుకొని 100 మందిని 1000 మందిని పిలుచుకుంటూ 1000 వెహికల్తో అక్కడ పోయి మీ బల ప్రదర్శన చేసుకున్నారు. మీ బల ప్రదర్శన వల్ల ఇద్దరు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళను చూడండి, నాగమల్లేశ్వరరావును మీరే చంపేశారు, వీళ్ళను మీరే చంపేశారు. సావుకు మీరు కారకులయ్యి చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రాష్ట్రంలో పరిపాలన బాగలేదు, పోలీసులంతా చూపిస్తారు. మీ ప్రభుత్వంలో ఉన్న పోలీసు వాళ్ళే ఇప్పుడున్న పోలీసు వాళ్ళే, వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తారు, గలాటలు లేకుండా. అదే ఇక్కడ మీ దగ్గర మిమ్మల్ని ఏమైనా రాళ్లతో కొట్టింటే పోలీసుల వైఫల్యం, కూటమి ప్రభుత్వం వైఫల్యం అని చూపించుకుంటారు. అంటే పోలీసులు చెప్పినట్టు వినరు, పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తారు. ఇంత కాన్వాయ్ని ఒక వ్యక్తిని ఓదార్చడానికి బెట్టింగుల్లో చనిపోయి ఆయన ఏమన్నా కార్గిల్లో యుద్ధం చేసి వచ్చాడా? బెట్టింగుల యాప్లో చనిపోయి మీ ప్రభుత్వం గెలుస్తుందని కోట్లు అప్పు చేసి చచ్చిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి కోసం మీరు విగ్రహం పెట్టారంటే ఏమని? మిగతా వాళ్ళు కూడా ఇట్లా పాపాలు చేయండి, బెట్టింగ్లు పెట్టండి, చనిపోతే మీకు కూడా విగ్రహాలు పెట్టించా అని మిగతా వాళ్ళకు మీరు మార్గదర్శకాలు చూపిస్తున్నారా? ఇదేనా మీరు 5 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సింది? సత్తెనపల్లిలో రపరప అంటూ డైలాగులంట, మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్లస్ కార్డులు పెడుతున్నారు. చెప్పండి, రౌడీ సీటర్లకు అరాచకాలు. అదే డాక్టర్ సుధాకర్ను చంపేసినప్పుడు మీరు పోలేదు. డాక్టర్ సుధాకర్ను చంపేసినప్పుడు అక్కడ పోయి ఆ సుధాకర్ గారిని ఏమీ అనలేదు. డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపేసినప్పుడు మీరు చూడలేదు. ఒక రౌడీ సీటర్లకు, బెట్టింగ్లో చనిపోయిన వాళ్ళ కోసం ఓదార్స్తారా? అంటే పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళను లెక్క లేకుండా
కార్యకర్తలందరిని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తోలి అక్కడ పెట్టుకొని వాళ్ళందరితో దౌర్జన్యాలు చూపిస్తారా? మీది బల ప్రదర్శన చేసి ఇద్దరు సావుకు కారణమయ్యారు. నాగమల్లేశ్వరరావు సావుకు కారణం మీరే, ఇప్పుడు ఇద్దరు చనిపోయిన దానికి కారణం మీరే. దీనికి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించుకోండి. మిమ్మల్ని చూస్తే సీఎంగా ఎవరు మిమ్మల్ని గుర్తించరు. మాజీ సీఎంగా పనిచేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ ఒక పద్ధతి ప్రకారం చేసుకోకుండా పోతే మీరే సులకనవుతారు. ఇప్పటికే మీ పార్టీ అనేది ఎక్కడో ఉంది, వెంటిలేటర్ల మీద ఉంది. ఎవడూ మిమ్మల్ని నమ్మట్లేదు. అందరూ జారిపోతున్నారు కార్యకర్తలు. ఈ రౌడీ షీటర్ చేయడానికి ఇది ఒక ప్రజాస్వామ్యం దేశంలో మనం ఉన్నాం, ఒక రాష్ట్రంలో ఉన్నాం. దీనికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అదే సామాన్యుడు ఎలా చేస్తే వాడిని పోలీసు వాళ్ళు కొట్టి కొట్టి చంపి లోపలేస్తారు. అదే ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తే పోలీసు వాళ్ళు ఏమి చేతలేక చేతులు కట్టుకొని ఉంటారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా ప్రజారాజ్యం అంటే? చెప్పండి. పోలీసు వాళ్ళకి ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయమా? అదే పోలీసు వాళ్ళని కాదని ఒక రైతులు కావచ్చు, సన్నాబన్న వ్యాపారస్తులు కావచ్చు, ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళని ఎత్తుకొని పోయి జైలు వేస్తారు. మళ్ళీ మీ మాట కాదని అక్కడ పోయి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చేస్తారో చూడండి. రాజారెడ్డి రాజ్యాంగం తెస్తారంట, మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారో ఏమో చూడండి. పరమాశల పేరుతో బల ప్రదర్శన, జన సమీకరణ, రెంటపాళ్లకు 100 మందికి అనుమతిస్తే వేలాది మంది తరలించిన నేతలు, భారీ కార్డులను తోసి పోలీసులపైన దౌర్జన్యం, దమ్మంటే ఆపాలంటూ అంబటి వీరంగం. చూడండి, రెంటపాలెంకు దీనికి ఎవరు బాధ్యతలు? దీన్ని ఏం చేయాలి? దీన్ని ఎవరు పద్ధతులు? ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక దౌర్జన్యాలు చేస్తూ మాజీ సీఎంగా పనిచేసిన ఆయన ఇట్లా చేస్తే ఈ పల్నాడు పర్యటనలో కట్టుకథలు, అబద్ధాలను నిజంగా నమ్మించే యత్నం, ఓ సామాజిక వర్గంపై ఎన్నలేని ప్రేమ. చూడండి, కమ్మ సామాజిక వర్గాలను ఏదిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారి మీద అంటున్నారు. కమ్మ, రెడ్డి అని కులాలు ఉండవండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కాబట్టి పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఒప్ప ఇట్లే అందరూ చేస్తే మన రాష్ట్రం ఎలా తయారవుతుంది? రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసి, లోకేష్ గారు ఎలా చేసి, పవన్ కళ్యాణ్ గారు కాలు బయట పెడితే విపరీతమైన జనం వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేయలేరా? మళ్ళీ దీనికి ఎవరు బాధ్యతలు? పల్నాడు పర్యటనలో తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది? మీరే ప్రజలే నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.